హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాన్వీన్స్ ఫ్యామిలీస్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బిర్యానీ అంటే ప్రతి ఒక్కరికి చాలా ఇష్టం కదా. మరి ఈరోజు అయితే మనం ఈ వీడియోలోని 2 రకాల బిర్యానీలు అయితే తెలుసుకోబోతున్నాం. ఒకటి పాట్ బిర్యానీ, అలాగే ఇంకోటి తవా బిర్యానీ అనమాట. రెండు కూడా సూపర్ టేస్టీ. కానీ వాటిలో ఉన్న స్పెషల్ డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడే చూద్దాం. చూడండి, వీడియోలోకి వెళ్ళిపోదాం. నేనైతే బెంగళూరులోని ఫ్రెష్ టు హోమ్లో అయితే 1/2 kg ప్రాన్స్ని ఆర్డర్ చేశాను. సో అవైతే మాకు నైట్ ఆర్డర్ చేస్తే నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ టైమ్ స్లాట్ అయితే బుక్ చేసుకోవచ్చు. సో అందులో అయితే బుక్ చేసుకున్నాం అనమాట. దాంతోపాటు 9 రూపీస్కే మ్యాక్రెల్ ఫిష్ పికిల్ అయితే ఇచ్చారు. సో అందుకని చెప్పి దాన్ని కూడా రివ్యూ నేను నెక్స్ట్ ఇంకో వీడియోలో అయితే చేస్తాను. సో ఇవైతే ప్రాన్స్ అయితే బాగా క్లీన్ చేసేసి వాళ్ళు అండ్ లోపల ఉన్న నరాలు కూడా తీసేసి చాలా చక్కగా అయితే ఇచ్చారు. నెక్స్ట్ మనం అయితే ఒకసారి వాష్ చేసుకొని వాడేసుకోవడమే అనమాట. సో వాటిని నేనైతే ముందుగా ఏంటంటే మ్యాగ్నేట్ చేశాను ప్రాన్స్ వేసి. ప్రాన్స్ని మళ్ళీ నేను ఇంటికి వచ్చిన తర్వాత వాటిని పసుపు నిమ్మకాయ వేసి మళ్ళీ వాష్ చేశాను, చిన్న సాల్ట్ వేసి. ఇప్పుడు మ్యాగ్నేషన్ అయితే చేద్దాము. దాంట్లోకి పసుపు, ఉప్పు, సాల్ట్, కారము, అల్లం వెల్లుల్లి పేస్ట్, బిర్యానీ ఆకు, అలాగే మసాలా దినుసులు వేసి నేనైతే మ్యాగ్నేట్ చేశాను. దేంట్లో అయితే మనం వండుతున్నామో అందులో అయితే మ్యాగ్నేట్ చేయాలి. నేను తవాలో వండుతున్నాను కాబట్టి ఫస్ట్ మిక్సింగ్ అయితే చేసుకుంటున్నాను. అది మిక్స్ చేసుకున్న తర్వాత అందులోకి కర్డ్ అయితే 1/2 కప్ కర్డ్ కూడా మనం యాడ్ చేసుకోవాలి. హాఫ్ కేజీ ప్రాన్స్కి 1/2 కేజీ కర్డ్ని అయితే మనం యాడ్ చేసుకోవాలి. మనము ఈ ప్రాన్స్ అన్నిటిని కూడా ఒక 5 మినిట్స్ పాటు అయితే బాగా మసాజ్ అయితే చేయాలి. ఎందుకంటే అన్ని పీసెస్కి కూడా అది పట్టాలన్నమాట, అప్పుడే బాగుంటుంది. దీని ఎలా ఒక 1 అవర్ అయితే పక్కన ఉంచేద్దాం. ఇప్పుడు 2 అవర్స్ పాటు బాస్మతి రైస్ని అయితే నేను సోక్ చేసి పెట్టుకున్నాను. సో ఇప్పుడైతే మనం గిన్నెలోని వాటర్ అయితే తీసుకొని అందులో నేనైతే కొంచెం ఆయిల్, అలాగే కొత్తిమీర, పుదీనా, అలాగే గ్రీన్ చిల్లీ, లెమన్ వేసి బాగా రోలింగ్ బాయిలింగ్ అయిన తర్వాత అందులోకి అయితే మనము రైస్ని అయితే యాడ్ చేసుకోవాలి. మనం 2 అవర్స్ ముందు సోక్ చేసుకున్నాం కదా, ఆ రైస్ని అయితే మనం అందులో యాడ్ చేసుకోవాలి. నేనైతే బాస్మతి రైస్ ఇండియా గేట్ లాంగ్ గ్రెయిన్ రైస్ అయితే తీసుకున్నాను. అదైతే మాత్రమే బిర్యానీ అనేది బాగుంటుంది, రెస్టారెంట్ స్టైల్లో లాగా అయితే వస్తుంది. అలాగే మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి 1 అవర్ పెట్టుకున్నాం కదా, సో అది కూడా ప్యాన్ అయితే మనము ఓపెన్ చేసి స్టవ్ మీద అయితే పెట్టేసుకోవాలి. దాంట్లోకి నేను 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను. ఎక్కువగా ఆయిల్ అవసరం లేదు, ప్రాన్స్లో నుంచి ఆయిల్ అయితే ఎక్కువగానే వస్తుంది కదా, సో నేనైతే ఎక్కువ యాడ్ చేసుకోలేదు. అలాగే అందులోకి నేను ఫ్రైడ్ ఆనియన్స్ అయితే యాడ్ చేసుకున్నాను. ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేయగా ఉన్న ఆయిల్ని నేను 2 టేబుల్ స్పూన్స్ అయితే ఇందులో అయితే యాడ్ చేసుకున్నాను. టేస్ట్ అండ్ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అలాగే మూత పెట్టి మనము అలా బాయిల్ చేసుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో తీసి మిక్స్ చేసుకుంటూ ఉంటే ఆ కర్రీ అంతా కూడా బాగుంటుంది. అందులోకి నేను ఫ్లేవర్ కోసం ముందుగానే కొంచెం కొత్తిమీర, పుదీనా, అలాగే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేశాను. చూడండి, ఒక 5 మినిట్స్కే వాటర్ అంతా కూడా, ప్రాన్స్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేసింది. ఇది స్ట్రీట్ స్టైల్ తవా బిర్యానీ లాగా అయితే ఉంటుంది. కొంచెం స్మోకీ ఫ్లేవర్గా, చాలా టేస్టీగా అండ్ సింపుల్గా ఉంటుంది. అలాగే జ్యూసీగా నాకైతే చాలా నచ్చింది అనమాట ఈ ప్రొసీజర్, అలాగే టేస్ట్ అంతా కూడా. ఏమైనా చిన్న పార్టీస్కి, ఫంక్షన్స్కి ముందు రోజు మనం మ్యాగ్నేట్ చేసుకుంటే నెక్స్ట్ డే మార్నింగే చాలా ఈజీగా, సింపుల్గా, ఫాస్ట్గా అయితే రెడీ చేసేయచ్చు. ఇంకా కొంచెం వాటర్ ఉంది కదా, వాటర్ కూడా పోయి గ్రేవీ అంతా కూడా థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కూడా మనం కుక్ చేసుకోవాలి. అది థిక్ అయిన తర్వాత దాంట్లోకి మనం ముందుగా బాస్మతి రైస్ని అయితే మనం బాయిల్ చేసుకున్నాం కదా, దాని అంతటినీ కూడా మనం దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. ఆ రైస్ అన్నది ఎప్పుడైతే బాయిల్ అయింది అనిపించిందో ఒక 90% వరకు బాయిల్ చేశాక దాన్ని మనం ఫస్ట్ స్ట్రెయిన్ చేసేయాలి. తొందరగా స్ట్రెయిన్ చేసేకపోతే రైస్ అన్నది కూడా ఓవర్ కుక్ అయిపోతుంది. మీరు ఇన్ కేస్ ఓవర్ కుక్ అయినట్టుగానే ఏమైనా అనిపిస్తే కనుక దాంట్లోకి కొంచెం ఐస్ వాటర్ లాంటిది కానీ మనం అప్లై చేస్తే కొంచెం ఇంకా బాగుంటుంది. అండ్ ఇప్పుడు ఏంటంటే ఆ రైస్ అంతా కూడా మనం స్ప్రెడ్ చేసుకున్నాక అందులోనే ఘీ, అలాగే ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, అలాగే రెడ్ చిల్లీ పౌడర్, హల్దీ, అలాగే గరం మసాలా కూడా యాడ్ చేసుకొని అప్పుడు మనం లిడ్ అయితే క్లోజ్ చేసుకోవాలి. అలాగే మనం బాస్మతి రైస్ బాయిల్ చేసాక ఉండే వాటర్ ఉంటుంది కదా, దాన్ని కూడా మనము ఈ రైస్లోకి యాడ్ చేసుకుంటే కొంచెం అడుగన్నది పట్టకుండా బాగా బాయిల్ అయితే అవుతుంది. ఇప్పుడు దీనికి లిడ్ పెట్టేసి ఒక 10 మినిట్స్ అయితే పక్కనైతే పెట్టేద్దాం. ఇప్పుడు మనం నెక్స్ట్ పాట్ బిర్యానీలోకి వెళ్ళిపోదాం.
పాట్ బిర్యానీని అయితే నేను పాట్ ముందుగానే మొత్తం సీజనింగ్ అది చేసేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ ఆ పాట్లోకి కొంచెం నెయ్యి, అలాగే నేను ప్రాన్స్ ఒక 250 గ్రామ్స్ ప్రాన్స్ని నేను ఆల్రెడీ తవా బిర్యానీకి చేసినప్పుడు ఉన్న కర్రీని నేను ఒక పావు కేజీ తీసి పక్కన పెట్టుకున్నాను. దాన్ని ఇప్పుడు ఇందులోకి అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. యాడ్ చేసుకొని దీనిలో పాట్లో కూడా కొంచెం జాగ్రత్తగా మనకైతే కలుపుకోవాలి. దీన్ని పాట్లో కాబట్టి ఫాస్ట్గా కాకుండా కొంచెం వుడెన్ది యూస్ చేస్తే ఇంకా మంచిది. సో దీనిలోకి నేను మళ్ళీ కొత్తిమీర, పుదీనా, అలాగే కరివేపాకు యాడ్ చేశాను. అలాగే బాస్మతి రైస్ బాయిల్ చేయగా ఉండే వాటర్ ఉంటుంది కదా, అదైతే నేను యాడ్ చేసుకున్నాను. ఎందుకంటే ఇది మరీ కొంచెం డ్రైగా ఉంది కాబట్టి కొంచెం ఈ వాటర్ అనేది యాడ్ చేసుకుంటే కొంచెం బాగుంటుంది. సో దాంట్లోకి నేను బాస్మతి రైస్ని కొంచెం అయితే దాంట్లోకి లెఫ్ట్ చేశాను. దాన్ని మళ్ళీ దీంట్లోకి యాడ్ చేశాను అనమాట. ఆ రైస్ని మొత్తం ఈవెన్గా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. అలాగే ఎగ్స్ కూడా బాయిల్ చేసుకొని ఈ దమ్ చేసేటప్పుడే మనం దాంట్లోకి ఎగ్ని కూడా పెడితే ఇంకా మంచి ఫ్లేవర్ఫుల్గా అయితే వస్తుంది. ఈ రైస్ అంతా కూడా బాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దాని మీదకే మళ్ళీ మనము కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, అలాగే పచ్చికారం, పసుపు, అలాగే గరం మసాలా ఇవన్నీ కూడా యాడ్ చేసుకుంటే లైట్గా చిన్నదే యాడ్ చేసుకోండి. మీ స్పైసెస్ తగ్గట్టుగా ఎక్కువ స్పైస్ కావాలనుకున్న వాళ్ళు డబుల్ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. పిల్లలకి కాబట్టి నేనైతే కొంచెం తక్కువగా అయితే యాడ్ చేస్తున్నాను, పాప కూడా తింటుందని. అది అలా అవుతూ ఉంటుంది. ఈలోగా మనమైతే కొంచెం గోధుమ పిండిలో సాల్ట్ అది వేసుకుని డోలా ప్రిపేర్ చేసుకుని దాన్ని చపాతీలో ఒత్తుకొని దీనికి దమ్ పెట్టడానికి అయితే ఇలాగ నేనైతే ప్రిపేర్ చేసుకున్నాను. దాని మీద అయితే ఇలా పెట్టి దీని మీద మళ్ళీ మనం అల్యూమినియం కవర్ ఉంటే అల్యూమినియం పేపర్ ఉంటుంది కదా, షీట్, దాన్ని కానీ కవర్ చేస్తే ఇంకా బాగుంటుంది. సో దీన్ని కూడా స్లోగా ఒక 10 మినిట్స్ కుక్ చేసుకుంటే చాలు, అయిపోతుంది. ఇప్పుడు చూడండి తవా బిర్యానీ అయితే నేను మీకు చూపిస్తున్నాను. లిడ్ ఓపెన్ చేసి నేనైతే ఎగ్ అనేది బాయిల్ చేశాను కదా, బిర్యానీ అయితే చాలా బాగా వచ్చిందండి. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్. రెస్టారెంట్లో కన్నా మనకి ఇక్కడ వేసుకుంటే, ఇంట్లో చేసుకుంటే చక్కగా అన్ని స్పైసెస్ లెవెల్స్ చక్కగా బ్యాలెన్స్డ్గా వచ్చాయి. చాలా బాగా కుదిరింది ఆ రోజు అయితే. రైస్ కూడా చూడండి చాలా పొడిగా వచ్చింది. కొంచెం మెత్తగా అవ్వకుండా ఇలా పొడిగా ఉంటేనే రైస్ బిర్యానీ అనేది బాగుంటుంది. బట్ అలా అని గట్టిగా లేదు. రైస్ కూడా బాగా కుక్ అయింది. ప్రాన్స్ కూడా ఆల్రెడీ చాలా కుక్ అయిపోయింది కాబట్టి చాలా బాగుంది టేస్ట్ అయితే. మా హస్బెండ్, పాపకి కూడా చాలా నచ్చింది. ఇదైతే స్ట్రీట్ స్టైల్ తవా బిర్యానీ టైప్ అనమాట. బట్ బయట తింటే అది ఎలా ఉంటుందో ఏంటో తెలియదు కదా, ఆయిల్ ఎలా వేస్తారో ఏంటి, ఆ కారము. ఇందులో ఇంటి దగ్గర కాబట్టి అసలు మనకు ఆ డౌట్ అనేది ఏమీ ఉండదు, చక్కగా తినేయచ్చు. మొత్తం ఫ్యామిలీ అంతా గెట్ టుగెదర్ అయినప్పుడు ఇలాంటివి చేసి పెడితే మిమ్మల్ని మాత్రం ఫుల్గా మెచ్చుకుంటారు. ఈ బిర్యానీ అనేది చాలా ఫాస్ట్గా అయితే చేసుకోవచ్చు. సో మీరు తప్పకుండా చేయండి. సో ఈ రెసిపీ మీకు ఈ తవా బిర్యానీ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలాగే ఇప్పుడైతే నేను పాట్ బిర్యానీని అయితే చూపించబోతున్నాను. పాట్ బిర్యానీ కూడా చాలా బాగా వచ్చింది. ఆ పైన చపాతీని అదేదైతే దమ్ పెట్టామో దాన్ని మళ్ళీ తీసి మనం ఫ్రై చేసేనైతే మనము మళ్ళీ తినొచ్చు. సో ఇప్పుడైతే చూడండి దాన్ని ఓపెన్ చేస్తున్నాము. ఓపెన్ చేసిన మీ ముందు ఓపెన్ చేస్తున్నాం అనమాట, నేను ముందుగా అయితే చేయలేదు. దీన్ని చాలా స్లోగా కుక్ చేయాలన్నమాట. బిర్యానీని సిమ్లో పెట్టి స్లో మంట మీద కుక్ చేయాలి. ఇక్కడ రైస్, అలాగే ప్రాన్స్ ఇవన్నీ కూడా బాగా ఎన్హాన్స్ అయితే అవుతుంది. మొత్తం కూడా చాలా పర్ఫెక్ట్గా అన్నీ కలిసి స్టీమ్ తోటి మంచి స్మెల్, టేస్ట్ అయితే వచ్చింది ఆ రోజు. చాలా బాగుంది అండ్ చూడ్డానికి కూడా చాలా బాగా కుదిరింది ఇది కూడా. ఒకసారి అయితే ఇంటికి పాట్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసుకున్నాం అనమాట. సో ఆ పాట్లో అయితే బిర్యానీ చాలా తక్కువ క్వాంటిటీ అండ్ టేస్ట్ కూడా మాకు అంత నచ్చలేదు. బట్ నేనైతే ఆ పాట్ని చాలా జాగ్రత్త చేసి క్లీన్ చేసి అయితే దాచాను అనమాట. దాంతో అయితే నేను ఈరోజు అయితే ఈ ఒక ఎక్స్పెరిమెంట్ చేశాను. సో మీకు కూడా చూపిద్దామని చెప్పి ఈ వీడియోని అయితే రికార్డ్ చేయడం అయితే జరిగింది. ఈ 2 బిర్యానీల్లో మీకు ఎక్కువగా ఇష్టమైన బిర్యానీ ఏంటి కామెంట్లో తెలియజేయండి. ఎందుకంటే ఎక్స్పెక్టింగ్ రెసిపీస్ కోసం నేను నెక్స్ట్ ఇలాంటి వాటి మీద అయితే నేనైతే వీడియోస్ అయితే చేస్తాను. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సాన్వి అండ్ శ్రావణీస్ వ్లాగ్.